హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా స్వీట్ హోమ్. ఇవాళ నేను ఒక సింపుల్ టిఫిన్ ప్రిపేర్ చేయబోతున్నానండి. ఏంటంటే అటుకులు ఉప్మా. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మనం 10 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి. అందులో 1 కప్పు అటుకులు అనేది వేసుకోవాలండి. కొద్దిగా మందం గుండె అటుకులు తీసుకోవాలి. అందులో వాటర్ వేసుకొని 2 టైమ్స్ నీట్గా కడుగుంచుకోవాలి. కడిగిన తర్వాత కొద్దిగా 1 అర గ్లాసు వాటర్ అనేది వేసుకోవాలండి. కొద్దిగా అటుకులు కొద్దిగా మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టుకున్న తర్వాత చూడండి, ఒక 2 నిమిషాలకి చక్కగా పొడి పొడిగా చూడండి ఎంత చక్కగా ఉందో. అటుకులు కూడా బాగా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పెనం పెట్టుకోవాలి. అందులో ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, మినపప్పు, జీలకర్ర యాడ్ చేసుకోవాలండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు అనేది యాడ్ చేసుకోవాలి. ఇది కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలండి, మాడిపోకుండా చూసుకోవాలి. వేగిన తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలు ఇలా సన్న కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక ఆనియన్ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే కొద్ది కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇది కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా వేయించుకోవాలి. ఈ టిఫిన్ చాలా బాగుంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మనం మార్నింగ్ టిఫిన్కి తీసుకోవచ్చు, ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా తినచ్చు అండి, నైట్ టిఫిన్కి కూడా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా వేగింది కదండి, ఇప్పుడు అందులో ఒక 1/4 టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకొని ఇది కూడా కొద్దిగా వేయించుకోవాలి. అందులోనే ఉప్మాకు తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో మనం నానబెట్టి ఉంచుకున్నాం కదండి అటుకులు, అవి కూడా వేసుకోవాలి. ఇందులో వేసుకున్న తర్వాత సిమ్లో ఉంచేసేయండి. సిమ్లో ఉంచుకొని కలుపుకోవాలి చక్కగా. చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి ఈజీగా అంటే 10 నిమిషాలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టుకొని సిమ్లో ఉంచుకొని ఒక 3 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుందండి. మనము అటుకులు నానబెట్టేసుకొని వెంటనే ఆనియన్స్ అవన్నీ కట్ చేసే లోపల మనకు అటుకులు అనేవి చక్కగా నానిపోతాయండి. వెంటనే మనం ఇలా తాలింపు పెట్టేసుకొని వేసేసుకోవచ్చు. అంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో నేను ఒక అర దబ్బ నిమ్మకాయ పిండుకుంటున్నానండి. నిమ్మకాయ పిండితే చాలా బాగుంటుంది టేస్ట్. నిమ్మకాయ వేయకపోయినా కూడా పర్వాలేదండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఒకసారి నిమ్మకాయ వేయకుండా కూడా ట్రై చేయొచ్చు. చాలా బాగుంటుందండి టేస్ట్. ఇదంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్ది కొత్తిమీర మనం కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది కూడా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుందండి. వేరే బౌల్లో తీసేసుకుందాం. చూడండి ఎంతో టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఉప్మా. సూపర్ టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది వెన్నెలా స్వీట్ హోమ్.